రేపు జరగబోయేటటువంటి 12వ తేదీన జరగబోయేటటువంటి యువతకు చాలా అత్యంత ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇది నా ఉద్దేశం. ఎందుచేత ఈ మాట మాట్లాడుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్పేవారు, విద్యారంగానికి యువతకు మంచి చేయడానికి బడ్జెట్లో అత్యధికంగా నిధులు కేటాయించి రాబోయే ఒక మంచి తరాన్ని మనం తయారు చేయాలని చెప్పి ఎప్పుడు ఒక మాట అంటుండేవారు. ఒక మంచి నాణ్యమైన విద్య ద్వారా ఒక మంచి తరాన్ని తయారు చేయాలి. మరి ఈరోజు ఏంటి చూస్తున్నాం కదా, పిల్లలకేమో అమ్మఒడి ఆపేశారు, దానికి ఏదో పేరు మార్చారు తల్లికి వందనమని. నాన్నకి ఇంధనం బ్రహ్మాండంగా దొరుకుతుంది, తల్లికి వందనం మాత్రం ఎగనామం పెట్టేశారు. నాన్నకి ఇంధనం కావాలంటే మనం ఈరోజు లిక్కర్ షాప్కి వెళ్ళక్కర్లేదు, మీరు సరదాగా ట్రై చేయండి కెమెరాలు పట్టుకొని. మీరు ఏ లోకల్ పాన్ షాప్ కానీ వెళ్ళండి, ఏ కిరాణా కొట్టు, చిన్న కిరాణా కొట్టుకు వెళ్ళండి, అక్కడ మీకు మందు దొరుకుతుంది. నాన్నకి ఇంధనం ఎవ్రీవే, తల్లికి వందనం నోవే. పిల్లలు చదువులకి ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాం. కాలేజ్ పిల్లలు వెనక్కి తిరిగి పంపించేస్తున్నాయి ప్రైవేట్ కాలేజ్, డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుతున్నటువంటి వాళ్ళు 3,000-4,000 కోట్లు పెండింగ్ పెట్టేశారు. ఇప్పటికి ఎంత దౌర్భాగ్యం అంటే మనం దిగిపోయే నాటికి 1,800 కోట్లు ఎంతో పెండింగ్ పెడితే మనం క్లియర్ చేసాం. జగన్మోహన్ రెడ్డి గారు డ్యూస్ పెట్టారు అని చెప్పి లోకేష్ ఏంటి నాకు అర్థమవుతుంది. లాస్ట్ క్వార్టర్ మరి డ్యూ ఉండదా? మార్చి ఏప్రిల్లో ఎన్నుకుంటే మరి డిసెంబర్ నుంచి ఇవ్వాల్సినటువంటి బిల్స్ పెండింగ్ ఉండవా? ఆ క్వార్టర్ బిల్స్ పెండింగ్ ఉండవు, ఉంటాయి కదా. బేసిక్ సెన్స్ ఇది ఎవరికైనా. అప్పటికి మేము బిల్స్ ఇవ్వడానికి రెడీ చేస్తే ఎన్నికలు ఉన్నా సరే పిల్లలు చదువులకు అవసరమైనవి కదని చెప్పి మేము బిల్స్ రెడీ చేస్తే కోర్టుకి వెళ్ళి ఆపించారు. మీరు ఆపించలేదా? మీరు కోర్టుకి వెళ్ళి ఆపించలేదని చెప్పండి, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి ఆపించలేదని చెప్పండి. ఏంటి దగులుబాజీ మాటలు? జగన్మోహన్ రెడ్డి గారు డ్యూస్ ఉంటాయండి, లాస్ట్ క్వార్టర్ డ్యూస్ ఉంటాయి. దట్ ఈజ్ యూనిఫామ్ ఫర్ ఎవ్రీ గవర్నమెంట్. ఇవ్వయా పోనీ ఆ డ్యూస్ ఆపేసి మిగతా ఇవ్వు, ఎందుకేమవి? ₹1 ఇచ్చారు మీరు ఇప్పటి వరకు. మీ తెలుగుదేశం నాయకులే చెప్తున్నారు మా పిల్లోని ఇంటికి పంపించారండి, ఏంటి మా ప్రభుత్వం వచ్చి మాకే ఇబ్బంది అని చెప్పి మీ తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు. తెలీదా మీకు? నిరుద్యోగ భృతి ఇస్తున్నామని చెప్పి మన గవర్నర్ గారు వచ్చి అబద్ధాలు మాట్లాడిస్తారా? సిగ్గులాచుందా? ఎవరికి ఇస్తున్నారు మీరు నిరుద్యోగ భృతి? యువతను మోసం చేయడం కాదా? బడ్జెట్లోనే ఏకంగా 4 లక్షల ఉద్యోగాలు, ఒక్క ఉద్యోగం ఇచ్చారా మీరు? ఒక్క కొత్త సంస్థ ఈరోజు రాష్ట్రానికి వస్తుందా? మీరు చేసిన దాడుల వల్ల బ్రాండ్ ఏపీ ఇమేజ్ పూర్తి సర్వనాశనం అయిపోయింది. ఏపీ బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం చేసి కొత్త ఆర్గనైజేషన్ ఒక్కటి రావడం లేదు ఈరోజు రాష్ట్రానికి. మీరు చెప్పే మాటలకి జరుగుతున్న వాస్తవాలకి ఎక్కడైనా పొంతనుందా? విద్యార్థులు మోసం చేశారు, కాలేజీ విద్యార్థులు మోసం చేశారు, నిరుద్యోగులు మోసం చేశారు, యువతను మోసం చేశారు. కాబట్టి వాళ్ళకున్న బకాయిలు విడుదల చేయాలి, నిరుద్యోగ భృతి తక్షణమే అమలు చేయాలన్నటువంటి డిమాండ్తో ఈ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టబోతాం. జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 50 మంది కూడా దీనికి హాజరు కావాలి. విద్యార్థులు కూడా మీరు వచ్చి సంఘీభావం తెలియజేయాలని, ఇతరత్ర రాజకీయ పార్టీలు కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అవసరమైతే మీరు కూడా కలిసి రావాలని మనస్ఫూర్తిగా నేనైతే ఆహ్వానం పలుకుతాను. మా పలాస్ నియోజకవర్గంలో లిక్కర్ పైన ఒక బాటిల్ పైన ₹10 అదనంగా అమ్ముతున్నారట, ఏంటి అని అడిగారు ఆయన. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, ఈ అలయన్స్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా అన్ని నియోజకవర్గాలు అక్కడ ఉన్నటువంటి సహజ వనరుల దోపిడీ చాలా విచ్చలవిడిగా జరుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మన జిల్లా ఈనాడు పేపర్ మీరు ఒకసారి తీసుకుంటే, మన జిల్లా ఈనాడు పేపర్ మీరు తీసుకోండి, సాక్షి పేపర్ వద్దు, ఇంక ఇతరత్ర పేపర్ ఏమవుద్దు, తెలుగుదేశం పార్టీ గెజిట్ పేపర్ తీసుకోండి. ఒక వారం రోజులు జిల్లా ఫస్ట్ పేజ్ మీరు ఒకసారి చూడండి, ఒక వారం రోజులు జిల్లా ఫస్ట్ పేజ్ చూడండి.
ప్రతిరోజు కూడా ఇసుక 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 మీద అక్రమ రేవులు, అక్రమ వసూళ్లు, అక్రమ తవ్వకాలు ఇష్టానుసారం చేస్తున్నారు. అది చేసి ఈనాడులో రాస్తా ఉన్నారు. కనీసం గవర్నమెంట్ ఎవరైనా పట్టించుకుంటున్నారు? నిన్న మొన్న చదివాను నేను, రామాయపట్నం పోర్టులో బ్రేక్ వాటర్స్ నిర్మాణానికి ఆ రాళ్ళు అవన్నీ వేస్తారు, గ్రావెల్ వేస్తారు, ఈ రకరకాల ఇవన్నీ తరలిస్తూ ఉంటాయి వెహికల్స్. ప్రతి లోడుకి ఇంత చొప్పున నాకు ఇవ్వాల్సిందే, లోడుకి 1000 రూపాయలు చొప్పున నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి అక్కడ కందుకూరు ఎమ్మెల్యే వాడు నాగేశ్వరరావు అట వాడు ఒక డిమాండ్ పెట్టి రోడ్డుకి అడ్డంగా నిలబడిపోయి ఆ లారీల మీద, ట్రిప్పర్ల మీద అక్రమంగా కేసులు పెట్టించి నాకు 1000 రూపాయలు లోడుకి ఇస్తారా సస్తారని చెప్పి ఆయన పరిధిలో ఆయన ట్యాక్స్ ఆయన కలెక్ట్ చేసుకుంటా ఉన్నారు. ప్రభుత్వాలు పట్టించుకో. మరి ఘోరమైనటువంటి అంశం మీకు చెప్తాను నేను. నంద్యాల జిల్లాలో ఒక లేడీ ఎమ్మెల్యే ఉంది, ఒక ఆవిడ ఎంత ఘోరం అంటే, చికెన్ షాపులు ఉంటాయి కదా, చికెన్ కొట్లు ఉన్నాయి కదా, చికెన్ కొట్లలో అమ్మేటటువంటి చికెన్ మీద ప్రతి కేజీ చికెన్ పైన 10 రూపాయలు ఆవిడకి ఇవ్వాలట. చూసారా కలెక్షన్? అంటే కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ఇంటర్వెన్షన్లు, కొత్త కొత్త రకాల కలెక్షన్లు. కేజీ చికెన్ పైన 10 రూపాయలు ఆవిడకి ఇచ్చివలసిందే. పాపం మొన్న ఈ బర్డ్ ఫ్లూ గట్రా వచ్చి చికెన్ అమ్మకాలు తగ్గిపోయి ఆవిడ కూడా కలెక్షన్ బాగా దెబ్బ కొట్టుకుని ఉంటుంది. ఆవిడ కంప్లైంట్ ఇచ్చి ఉంటాడు, వడ్డితే బర్డ్ ఫ్లూ లేదు, ఏం లేదు, కావాలని చెప్పేస్తున్నారు, మా కలెక్షన్ తగ్గిపోతుందని చెప్పి ఆవిడే గొడవ పెట్టించేదో మళ్ళీ అందరూ చికెన్ తినండి ఏంటా ఉందని చెప్పి పెట్టించుంటాడు. వస్తమే వండుకొని తింటే ఏమవుదు, కానీ ఆవిడకి పాపం ఈ బర్డ్ ఫ్లూ వల్ల గొప్ప ఇబ్బంది వచ్చి ఉంటుంది ఆవిడ. ఏంటండి ఇది? కేజీ చికెన్ పైన 10 రూపాయలు. మా పలాసలో మరి ఘోరం, మీకు అందరికీ తెలిసిందే, దానికి ఒక ఫేమస్ పేరుంది, పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పేరు అది. ఏంటా పేరు చెప్పగలరు ఎవరైనా? అల్లుడు ట్యాక్స్ అని మా పలాసలో ఉంది. గతంలో 14 నుంచి 19 వరకు ఉండేది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మళ్ళీ అల్లుడు ట్యాక్స్ ఇప్పుడు కొత్త పంతులు తొక్కుతా ఉంది. ప్రతి మందు బాటిల్ పైన 10 రూపాయలు అదనంగా ఇవ్వవలసింది. చూసారా అల్లుడు ట్యాక్స్? ఇది నా మాట కాదు, ఇది సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మా పలాస చెప్పినటువంటి మాట. అప్పుడు అల్లుడు ట్యాక్స్ కొన్ని రూపాయలు, ఇప్పుడు అల్లుడు ట్యాక్స్ మొదలుపెట్టారు. ఇప్పుడు మళ్ళీ ప్రతి బాటిల్ పైన 10 రూపాయలు. ఇలా చూసుకుంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఏది దొరికితే దానిపైన ఎవడ లెవెల్లాడు ట్యాక్స్ కలెక్ట్ చేసుకొని ప్రజలను అయితే పీల్చి పిప్పి చేసేస్తూ ఉన్నారు. ఇంత అన్యాయం, ఇంత దౌర్భాగ్యం దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. గతంలో అంటే నేనేం వేరే రాష్ట్రాలను తక్కువ చేసి మాట్లాడడం లేదు, కానీ బీహార్లో అయిపోతుంది అనుకొని బీహార్ గురించి చెప్పి ఒక కథలుగా బీహార్ ఇప్పుడు మనతో పోటీ పడే పరిస్థితి వచ్చింది తప్ప మనం టాప్. ఇప్పుడు మనం అన్ని దగ్గరలో అక్కడెక్కడో అదాని వాళ్ళ క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేశారు, ఇది ఫ్లై యాష్ కోసం అని. అదేదో గ్రీన్ ఎనర్జీ కోసం అని చెప్పి క్యాంప్ ఆఫీస్ పెట్టి ఏది చేద్దామంటే వాళ్ళ మీద దాడి చేశారు. మన దగ్గరేమో వీళ్ళు బెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు, యునైటెడ్ బెవరేజెస్ వాళ్ళ లారీలు ఆపేసి మీరు మాకు లారీ కింద డబ్బులు ఇస్తే తప్ప మీకు లారీలు వెళ్ళమని చెప్పి గొడవ చేశారు. మన టైంలోనే కదా ఈ పోర్టులన్నీ నిర్మాణాలు జరిగాయి. ఈ మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం ఇవన్నీ మన టైంలోనే కదా. కాకినాడ SEZ పోర్టు, ఎక్కడైనా ఒక్కరోజైనా ఇలా డిస్కషన్ వచ్చిందా? లారీలు ఆపేస్తున్నారు, లారీలకి ఎంత డబ్బులు అడుగుతున్నారు ప్రజాప్రతినిధులు అన్నది ఎప్పుడైనా డిస్కషన్ వచ్చిందా? ప్రాజెక్ట్ అవ్వాలని ప్రతి ప్రజాప్రతినిధి ఆలోచిస్తాడు. వీళ్ళేంటి నాకు అర్థం కాదు. మనం తెచ్చిన ప్రాజెక్టుల మీద వీళ్ళు కలెక్షను, వీళ్ళు వెళ్ళి లోకల్ ట్యాక్స్లు ఎక్కడికక్కడ.
మీకు దమ్ముంటే నిజంగా మీ ఎమ్మెల్యేలే మీ గొడ్లు కూడా తీసేస్తారు. ప్రైవేట్ డైరీల అరాచకం ఎలా ఉందో మీ ఎమ్మెల్యేలే గొడ్లు కూడా తీసేస్తారు మంత్రికి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో దీనిపైన చర్చ పెట్టండి. ఏంటి అన్యాయం ఇది? ప్రైవేట్ డైరీలు ఇంత అన్యాయంగా మిల్క్ ప్రొక్యూర్మెంట్ రేట్స్ తగ్గించేసి ఆవు పాలేమో 9 రూపాయల చొప్పున, గేదె పాలేమో 20-30 రూపాయల చొప్పున తగ్గించేస్తే కనీసం ప్రభుత్వం నోరు మెదపకపోవడం కేవలం మీ సొంత డైరీ లాభాల కోసం మీరు చేస్తున్నటువంటి కుట్రగానే దీన్ని చూడాలి తప్ప మరొకటి కాదని నేనైతే అభిప్రాయపడతాను. చాలా ఆవేదన ఉంది. ఆ శాఖకు మంత్రిగా ఏ రోజైనా డైరీ ఫార్మర్స్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రోడ్డు ఎక్కడ మనం చూసామని నేను అడుగుతాను. ఏ రోజైనా సరే, ఒక్క రోజైనా సరే డైరీ ఫార్మర్ అడగాల్సిన అవసరం లేకుండా మేము చేశాం. డైరీ ఫార్మర్సే కాదు, ఈరోజు ఆక్వా రైతులు రోడ్డు ఎక్కిస్తారు. మొన్న ఆల్రెడీ ఆక్వా రైతులు రోడ్డు ఎక్కిస్తారు ఆల్రెడీ. మా డిపార్ట్మెంట్ అసలు ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు. అసలు ఎంత అన్యాయంగా ఉందంటే మా డిపార్ట్మెంటు వెటర్నరీ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ చేస్తున్నటువంటి వాళ్ళు 1 నెల రోజుల నుంచి ధర్నా చేస్తూ ఉన్నారు. గర్విడ్లోను, విజయవాడలోను, తిరుపతిలోను ఒక్కడంటే ఒక్కడు ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడా? మీ సమస్యలు ఏంటన్నటువంటి అడిగాడా? వాళ్ళ సమస్యలు చెప్పుకుందామని చెప్పి మొన్న మినిస్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడట, మీకు ఎవడరా ఆ కోర్సు జాయిన్ అవ్వమన్నాడు అని అడిగాడట. ఏంటిది? ఏంటి అన్యాయం? ఒక్క ప్రోగ్రాము కంటిన్యూ అవుతుందా? ఒక్క కొత్త యానిమల్, ఒక్క సింగిల్ యానిమల్ మీ ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతుల చేత కొనిపించగలిగారా? ఒక్క కేజీ యానిమల్ ఫీడ్ మీరు సబ్సిడీ మీద ఇచ్చారా? అంబులెన్స్లు తీసుకొచ్చాం మేము, మొబైల్ వెటర్నరీ క్లినిక్స్ అని, అవి ఆపేశారు అంతే. ఏంటి ఇది? నాకు అర్థమవుతుంది. డిపార్ట్మెంట్కి తాళమేసేయండి, గొడవ వదిలిపోద్ది. అచ్చెన్నాయుడు గారు డిపార్ట్మెంట్ తాళమేసి దీనికి ఎందుకు సెక్రటరీ, దీనికి ఒక డైరెక్టరు, దీనికి మళ్ళీ అదర్ హెచ్ఓడీలు, అంబులెన్స్లు ఆపేస్తారా? ఆ ఉద్యోగులు అందరూ రోడ్డు ఎక్కిపోయినారు. ఓ పక్కన స్టూడెంట్స్ రోడ్డు ఎక్కిపోయారు, ఓ పక్కనేమో ఎంప్లాయీస్ రోడ్డు ఎక్కిపోయారు, ఓ పక్కనేమో రైతులు రోడ్డు ఎక్కిపోయారు. ఏంటిది? పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు అచ్చెన్నాయుడు గారు. ఒకసారి మీ ముఖ్యమంత్రి గారు తెలియ కూర్చోండి. మీరు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ మీకు లేదేమో అని నాకు అనిపిస్తుంది. డిపార్ట్మెంట్ మీద అవగాహన లేదేమో అని నాకు అనిపిస్తుంది. డిపార్ట్మెంట్ మీద మీకు పట్టు లేదేమో అని నాకు అనిపిస్తుంది. మీరు సీనియర్ నాయకులే కానీ బట్ డిపార్ట్మెంట్లో ఇప్పుడున్నటువంటి డిపార్ట్మెంట్ కారణంగా ఆ కన్సర్న్డ్ ప్రజల్లోనూ, ఆ కన్సర్న్డ్ ఎంప్లాయీస్లోనూ, ఆ రిలేటెడ్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్లో ఉన్నటువంటి అభద్రతాభావాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. మీకు డిపార్ట్మెంట్ ఆసక్తి లేకపోయిందో, అయితే డిపార్ట్మెంట్ మీద మీకు పట్టు లేదో, నిర్ణయాలు తీసుకునే అధికారం లేదో, మరి లేకపోతే మీకు మీ ముఖ్యమంత్రి మీకు ఆ రకమైన ఆదేశాలు ఇస్తున్నారేమో, హట్ రేట్లు తగ్గించవలసిందే అని మీకు ఆదేశాలు ఇచ్చారేమో, రోడ్డు ఎక్కనే అని చెప్పి విడిచిపెట్టేశారేమో. ఏది నిజం అనుకోవాలి? దీనిపైన మీరు అసెంబ్లీలో చర్చ పెట్టండి, మండలిలో కూడా దీనిపైన అవసరమైతే ఒక అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తాం. కోఆపరేటివ్ యాక్ట్ స్థానంలో మ్యాక్స్ యాక్ట్ తీసుకొచ్చారు మీరు 99-2000 సంవత్సరంలో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత. మీ పార్టీలో ఉన్న వ్యక్తులే మ్యాక్స్ యాక్ట్ కింద కన్వర్ట్ చేశారు. ఆ తర్వాత వాటన్నింటినీ కూడా ప్రైవేట్ లిమిటెడ్ డైరీలుగా మార్చారు. మన విశాఖ డైరీ కావచ్చు, కృష్ణాలో ఉన్నటువంటి విజయ డైరీ కావచ్చు, గుంటూరు మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో నడిచేటటువంటి సంగం డైరీ కావచ్చు, ప్రకాశం డైరీ, ఒంగోలు డైరీ కావచ్చు, అన్ని డైరీలు కూడా మ్యాక్స్ యాక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అందరూ మీ సొంత వ్యక్తులే, మీ సామాజిక వర్గ వ్యక్తులే కదా. మీరు ఎందుకు ఈరోజు డైరీ ఫార్మర్స్ ఇన్ని ఇబ్బందులు పడుతుంటే రీసెంట్గా విశాఖ డైరీ కూడా ఒక నోట్ పంపించాడు అందరికీ.
మిల్క్ కలెక్షన్ యూనిట్స్ అన్నిటికీ కూడా మీరు వీలైనంత వరకు మిల్క్ ప్రొక్యూర్మెంట్ తగ్గించండి. 10 లీటర్లు ఇచ్చేటటువంటి రైతుకి తిరిగి 1 లీటర్ ఇచ్చేయండి. 5 లీటర్లు ఇచ్చే రైతుకి 1/2 లీటర్ ఇచ్చేయండి. తదనుగుణంగా కొంత మిల్క్ని వాళ్ళకి రిటర్న్ చేసి ప్రొక్యూర్మెంట్ చేయండి అని ఒక నోట్ ఇచ్చాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ లీటర్కి యావరేజ్గా 9 రూపాయలు తగ్గించారని ఈనాడులోనే రాశారు. గేదె పాలు అయితే మరీ ఘోరమే, 20-30 రూపాయల వరకు తగ్గించారు గేదె పాలు అయితే. ఇంత జరుగుతున్నా సరే మరి మా జిల్లా మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు కనీసం నోరు మెదపరు. ఆ శాఖ అంటే నాకు ఆసక్తి లేదన్నట్టుగా నేను ప్రవర్తిస్తూ ఉంటాను. గతంలో ఆయన మాట్లాడేవారు, ఆయన కానీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కానీ పశుసంవర్ధక శాఖ మంత్రిని పశువు అని చెప్పి తిట్టేవారు. మరి ఈరోజు నేను పశుసంవర్ధక శాఖ నిర్వహిస్తున్నటువంటి మంత్రిని పశువు అని తిట్టేంత పశువునైతే నేను కాదు. నేను దృష్టి పెట్టాల్సినటువంటి అవసరాన్ని అచ్చెన్నాయుడు గారు మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఆల్ ది డైరీ ఫార్మర్స్ అక్రాస్ ది స్టేట్ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళెవరికి కూడా పెట్టుబడికి తగ్గ ఆదాయం రావడం లేదు. ఈనాడులోనే రాశాడు, ఆవు పాలు అయితే సగటున 30 రూపాయలు పైగా వ్యయం అవుతుందట. 1 లీటర్ ఆవు పాలు ఉత్పత్తికి సగటున 30 రూపాయలు పైగా వ్యయం అవుతుంటే ప్రొక్యూర్మెంట్ మాత్రం 26 రూపాయల నుంచి 30 రూపాయలు మాత్రమే లభిస్తుందని ఈనాడులో రాశారు. అంటే 1 లీటర్కు 4 రూపాయలు నష్టము. For more videos like this, subscribe Big TV channel.